అంటే మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించి చెరువుగట్లకు సంబంధించి వేలం కావచ్చు, లేదంటే ఆ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి కావచ్చు, ఏమీ చేయలేదా? సరే ఇప్పుడు ఏమందంటే ఇప్పుడు చూడండి, కూర్చొని ఒక అధికారి మాట్లాడితే తెగిపోయే పంచాయతీలను కూడా కోర్టు దాకా తీసుకెళ్ళి ఆ ఊరి పంచాయతీని రాజకీయ పంచాయతీ చేసి మేమైతేనే మీరు సెట్ చేయగలుగుతాము, మేము ఉంటేనే మీకు పరిష్కారం అవుతామని చెప్పి వాళ్ళు ఇబ్బందులు పెట్టి వాళ్ళని భయపెట్టి రాజకీయం చేసిన వాళ్ళు. మేము అట్లా కాదు, ఊరి పంచాయతీ ఊర్లో తెగొట్టేస్తాం. 2 కాయలు ఉన్నాయండి, ఉన్నారు పంచుకొని ఇద్దరు ఆడ అక్కడే తగ్గొట్టేస్తారు. అక్కడనే అయిపోతుంది కదా. వీడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఆడ ఊర్లో కూర్చొని కోర్టు కేసులు వేసుకొని చేసి అట్లా చిల్లర మన రాజకీయాలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మత్స్యకారులు కాంగ్రెస్ ఏ విధంగా వాళ్ళ ప్రోత్సహించి 100కు 100% చెప్తున్నాండి. తెలంగాణ రాష్ట్రంలో 29 లక్షల పైచలకు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. అంటే దాంట్లో తెగలు కూడా ఉన్నాయి కదా. ఆ తెగలు ఉన్నాయి, 6 తెగలు ఉన్నాయి. ఆ తెగల విధానంగా అంటే ఇప్పుడు చేపలు పట్టే ప్రతి కుటుంబం మత్స్యకార కుటుంబమే, అలా కులం మతం అనే భేదం ఉండదు. ఆ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగునున్న మత్స్యకారులని వారి స్థితిగతులపైన పూర్తి అవగాహన మాకుంది. ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకు ఆర్థికపైన ఒక పురోగతి తీసుకురావాలి, ఎట్లా మహిళా శక్తిని పెంపొందించాలి అనే విధానము రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో ఆయన దగ్గర ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మత్స్యశాఖ కూడా ఉన్నది. కాబట్టి ఇక రాజు దగ్గరనే ఉన్నది. ఇక మనకి ఎంతైనా అంత రావచ్చు ఇక.